ఆటో మోటార్ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ఈరోజు దసరా కానుక ఇస్తున్నామంటూ మోసపూరిత సభ నిర్వహించడాన్ని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కె పొలారి, దాది శ్రీనివాసరావులు ప్రకటించారు. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీ శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. విషయాన్ని కూడా అమృతంగా మింగించగల సమర్థుడు చంద్రబాబు అన్నారు. ఆటో కార్మికుల అరచేతిలో తేనె రాసి మోచేతి వరకు నాగించే వైఖరి కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఫ్రీ బస్సు లేని కాలంలో గత ప్రభుత్వం 10,000 రూపాయలు అందిస్తే తాను డ్రైవర్లందరికీ 15,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ చంద్రబాబు ఇప్పుడు ఫ్రీ బస్ భారం పెట్టి అందరి డ్రైవర్లకు కాకుండా కేవలం ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే పథకం అమలు చేయడం అన్యాయం కాదా అన్నారు. వాహన మిత్ర పథకం పేరును ఆటో డ్రైవర్లకు సేవలో పథకంగా పేరు మాత్రమే మార్చారని, పాత నిబంధన అయిన ఓనర్ కమ్ డ్రైవర్ ఐటీ రిటర్న్స్ 300 యూనిట్ల కరెంటు వంటివి యథావిధిగా కొనసాగిస్తూ కొత్తగా ఫిట్నెస్ మరియు పెనాల్టీల పెండింగ్ అంశాలను కూడా చేర్చారన్నారు. గత ప్రభుత్వ దారిలోనే చంద్రబాబు నడుస్తున్నారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం నాయకులు మునిశంకర్, సిహెచ్ పెద్దిరాజు, వై అప్పారావు, ఏ సూరిబాబు, పి రఫీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఆటో డ్రైవర్ సేవలని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే 10,000 రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితులు. ఎన్నికల ముందు ఆయన గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి అనేక దఫాలుగా మేము మీడియా ముందు ప్రజాప్రతినిధికి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిప్రజెంట్ ఇచ్చున్నాం. ఎన్నికల ముందు యావత్తు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే 2,90,600 చిల్లర మందికి మాత్రమే వేస్తారని పట్టా ఉన్నారు. అది ఎంతమందికి వస్తారనేటువంటిది ఈ రోజున మనకి తేడగలమవుతా ఉన్నాం. మేము ఈరోజు కార్యక్రమానికి రిప్రజెంట్ ఇవ్వడం కోసం దాదాపు 4-5 రోజుల నుంచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగి రిప్రజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిప్రజెంట్ ఇవ్వడానికి ఇల్లేదు, తీసుకోని చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకి అర్థమవుతా ఉంది, ఏ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తుడుపు సరిగా 10,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మీ 15,000 ఇస్తారా, 5,000 రూపాయలు అదనకి ఇస్తా అని చెప్తా ఉంటాం. నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి. నా పేరు కె పొలారి, ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ అధ్యక్షుడిని. చంద్రబాబు గారు ఈరోజు భయపడతా ఉన్నారు. కార్మిక సంఘాలకు, ఆటో కార్మిక సంఘాలకు మేము వేత పత్రాలు ఇస్తాం ఈ సభలో మీకు రకంగా మేము ఎటువంటి అల్లరి చెయ్యం, డబ్బులు పత్రాలు రావట్లా. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యని పూర్తి చేయడం కోసం మేము ముందుకు వస్తాం. ఎంత పత్రం ఇస్తామని రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బాగుందా అమ్మగారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే సశాపేరీ కావాలంటే కుదరదు రకంగా ఆయన మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నాం. ముందు ఈ వైఖరి ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం ఓనర్ల పేరుతో 2,90,000 మంది కుదించామంటే ఈ సేవ చేస్తా ఉన్నా, మోసం చేస్తా ఉన్నావా? ఇది దసరా కాదు గరణ మోసం జరుగుతూ చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సోపరిస్థితి హామీలు ఉన్నాయో భ్రష్టు పట్టించారో వాళ్ళు సకాపాలు చేస్తూ కొన్ని అమలు చేయకుండా ఏదైతే మోసం చేశారో అదే పద్ధతిలో వాళ్ళ ఆటో కార్మికులు మోసం చేస్తూ ఉన్నాం. నిన్న అధికారం రాకముందు అందరికీ అమలు చేస్తా, గత ప్రభుత్వం కేవలం 2,90,000 మందికి ఇచ్చింది, నేను 6 లక్షల మందికి నేను ఈ పథకం ఇస్తా రకంగా చెప్పాం. ఇవాళ జగన్ బూట్లో కాలు పెట్టి పిలుస్తూ ఉన్నాం. జగన్ ఆ రోజు కొన్ని నిబంధనలు పెడితే దానికి అమలు చేసిన రోజు లబ్ధిదారు కుదిస్తూ ఉన్నాం. ముందే